హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు గడిచిన వారం తాలూకు మార్కెట్కు సంబంధించిన రివ్యూ చేస్తాము. తర్వాత కొంచెం మార్కెట్ గురించి ఏమిటి, వాట్ కుడ్ బి దేర్ ఇన్ ద మార్కెట్, వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. డిసెంబర్ నెల అలాగో సంవత్సరాంతానికి వచ్చేసాం మనం. మార్కెట్లో ఏం జరుగుతున్నది, ఎకానమీ వగేరా కొద్దిగా బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. గడిచిన వారం అంటే ఈ వారం మీకు అంత కిందటి వారంతో పోలిస్తే, అంటే చెప్పాలంటే వారం బిగినింగ్తో పోలిస్తే ఈ వారం ఎండ్కి వచ్చేటప్పటికి, అంటే మండే టు ఫ్రైడే ఈ వీకు పాజిటివ్గానే క్లోజ్ అయింది. అంటే నిఫ్టీ వీక్లీ దీని ప్రకారం అయితే 17,180 రేంజ్ నుంచి 17,500 రేంజ్కి క్లోజ్ అయింది, అంటే పాజిటివే. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వెనకంజ వేసింది అంతే. బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉంది చాలా కాలంగా. మధ్యలో ఒకసారి కొంచెం పికప్ అయింది, కానీ 40,000 అట్లా వచ్చింది, కానీ ఓవరాల్గా నిఫ్టీతో పోటీగా బ్యాంక్ నిఫ్టీ రావటం లేదు. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న షేర్స్ తాలూకు పెర్ఫార్మెన్స్ అంత, నిఫ్టీ షేర్స్ అంత బాగా లేదని అర్థం. దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ఇండికేషన్ యాక్చువల్గా మార్కెట్కి. అయితే ఏమిటి అంటే, ఎఫ్ఐఎస్ గత 2-3 నెలలుగా కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు కదా, ఆల్మోస్ట్ అమ్ముతూనే ఉన్నారు. ఆ విషయం మనకు తెలిసిన విషయమే. విశేషం ఏంటంటే ఈరోజు కూడా, నిన్న దగ్గర 1,500 కోట్ల చిల్లర అమ్మారు కదా, ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ 1,192 కోట్లు ఎఫ్ఐఎస్ అమ్మారు. అయితే డిఐఎస్ కొనేసారా అంతా అంటే, డిఐఎస్ ఎంత కొన్నారంటే 387 కోట్లు కొన్నారు. చూడండి ఈ అనామలీ. అంటే 705 కోట్లు ఎవరు కొన్నారు? సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. మన అందరికీ తెలిసిన విషయమే, మీరు నేను మనలాంటి వాళ్ళు కొన్నారు. మరేంటి సంగతి అంటే, ఈ మధ్యకాలంలో డిఐఎస్ అంతగా కొనకపోయినా అదర్స్ కొంటున్నారు. అంటే ఏంటి, రిటైల్ ఇన్వెస్టర్స్ వగేరా మీలాంటి నాలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే ఎఫ్ఐఎస్ ఎందుకు అమ్ముతున్నారు? దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డిఐఎస్ ఎందుకు కొంటున్నారు? దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. మధ్యలో మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా కొంటున్నారు కదా, దానికి రీజన్ ఏమిటి అంటే, దే హ్యావ్ మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది మార్కెట్. చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందా అంటే, మార్కెట్ మీద ఎంత విశ్వాసం అంటే, ఎంత నమ్మకం అంటే, ఏం కాదు మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుందని. మార్కెట్ పికప్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఎఫ్ఐఎస్ మరి కొంతకాలం వెయిట్ చేయలేరా? ఎందుకు అమ్ముతున్నారు? అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, వాళ్ళకి క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్ ఈజ్ ద క్యాలెండర్ ఇయర్. దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్ ఫుల్గా, చక్కగా. లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఓవరాల్గా ఫుల్గా చక్కగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఫ్రెష్గా చూస్తారు. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి చూస్తారు. బయింగ్ మొదలుపెట్టినా కూడా జనవరి నుంచి మొదలు పెడతారు. ఇది ఓకే అనుకుంటే, ఈ ఇండియన్ మార్కెట్ ఓకే అనుకుంటే జనవరి నుంచి మొదలు పెడతారు ఫ్రెష్గా. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ సెలవులకు వెళ్ళిపోతారు. ఇంకా ఎక్కువ యాక్టివిటీ ఇక్కడ నుంచి మార్కెట్లో యాక్టివిటీ కొంచెం 4-5 రోజులు పోతే నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్
ఎఫ్ఐఐస్కి సంబంధించిన యాక్టివిటీ మాత్రం తగ్గుతుంది. మిగతా యాక్టివిటీ తగ్గుతుందని వాళ్ళు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయనంత మాత్రాన మార్కెట్లు బాగా డల్గా ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే బోల్డంతమంది ఇన్వెస్టర్స్ వచ్చేసారు, చిన్న ఇన్వెస్టర్స్. తర్వాత ఎఫ్ఐఐస్ ఎలాగ ఉంది ప్లే చేస్తుంది అంటే ఇన్ దేర్ యాబ్సెన్స్ వాళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఇంకా ఇన్ దేర్ యాబ్సెన్స్ మార్కెట్లు ఎలా ఉంటాయి అది మనకు తెలియదు. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే కంటిన్యూస్గా కాన్స్టెంట్గా చాలా రోజులుగా పబ్లిక్ మనీ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ మనీ దట్ ఈస్ రీప్లేసింగ్ ద బిగ్ ప్లేయర్స్ లైక్ ఎఫ్ఐఐస్ చెప్పాలంటే. అంటే మీరు పబ్లిక్ మనీ అని ఎందుకు అంటున్నారు, డిఐఎస్ లేరా అంటే డిఐఎస్ దగ్గర కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియన్ పబ్లిక్ మనీయే కదా. మనం మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తున్నాం డబ్బులు, వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ మనము కలిసి కొంటున్నాం. అంటే మన డబ్బులు వాళ్ళ డబ్బుల్ని రీప్లేస్ చేస్తున్నాయి, వాళ్ళ దగ్గర మనం కొట్టున్నాం డైరెక్ట్గా వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నది. అయితే ఫైనల్గా ఏమవుతుంది, ఇప్పుడు డిసెంబరు క్లియర్, పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. డిసెంబరు అలా అమ్ముతూనే ఉంటారు ఆల్మోస్ట్ ఉన్నంతకాలం. డిసెంబర్ 25 తర్వాత యాక్టివిటీ ఉండదు, అస్సలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి సంబంధించి. మరి జనవరి నుంచి వచ్చి మళ్ళీ తిరిగి కొంట మొదలు పెడతారా, లేకపోతే వేరే ఇంకా అదర్ మార్కెట్స్కి వెళ్తారా, వాళ్ళు ఏం చేస్తారనేది దట్స్ ఎ బిగ్ క్వశ్చన్, వీ డోంట్ నో. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ అనాలిసిస్ మార్కెట్లు పెరిగినప్పుడు ఒక రేంజ్లో పీక్ వచ్చినప్పుడు ఈ హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, అంటే వెరీ బిగ్ ఇన్వెస్టర్స్ లైక్ జంజన్వాలా, అంటే జంజన్వాలా గారు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారనుకోండి, ఆయన స్థాయిలో లేకపోయినా కొంచెం మీడియంస్ లెవెల్లో చాలామంది ఉన్నారు. ఈ హెచ్ఎన్ఐస్ అంటారు వాళ్ళని, దే ఆర్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. అంటే కోట్లలో కొనేవాళ్ళు, కోట్లల్లో అమ్మేవాళ్ళు. ఆ హెచ్ఎన్ఐస్ తర్వాత ఫండ్ హౌసెస్ లేదా ఎఫ్ఐఐస్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. ఇదివరకు పాత రోజుల్లో కొంచెం ఆపరేటర్స్ ఉండేవాళ్ళు. ఈ ఆపరేటర్స్ ఇప్పుడు ఏంటంటే ఆపరేటర్స్గా కాకుండా బిజినెస్ హౌసెస్ కింద, ఇన్వెస్ట్మెంట్ హౌసెస్ కింద వచ్చేసినాయి. అంటే ఫర్మ్స్, కంపెనీస్ స్టార్ట్ చేసి కంపెనీస్ ద్వారా చేయటం, అంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ద్వారా చేయటం. అట్లాంటి పెద్ద ఆపరేటర్స్, వాళ్ళు హెచ్ఎన్ఐస్ కిందే వస్తారు. వీళ్ళు అమ్ముతుంటే రిటైలర్స్ కొంటూ ఉంటారు, రిటైల్ ఇన్వెస్టర్స్. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే వీళ్ళు పూర్తిగా పర్వాలేదు ఎంటర్ అయిపోయారు అనుకున్నప్పుడు ఆ తర్వాత వీళ్ళ దగ్గర లిక్విడిటీ క్రంచ్ వస్తుంది. అంటే అలా కొంటూ పోతే ఏమవుతుంది, ఒక స్టేజ్లో కొంచెం ఫండ్స్ తగ్గిపోతాయి, ఇన్వెస్టబుల్ ఫండ్స్ తగ్గిపోతాయి, ఇంకా ఫర్దర్ పెట్టడానికి ఉండవు, అంత పెద్దగా లేవు ఫండ్స్ అని. ఎప్పుడైతే పెద్దగా లిక్విడిటీ తగ్గుతుందో మార్కెట్లో, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఎప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోతాయో అప్పుడు వాళ్ళు అమ్ముతుంటే ఫర్దర్ కొనుక్కోవడానికి ఎవరు ఉండరు, అంటే స్కోప్ తక్కువ. అట్లాంటప్పుడు మార్కెట్ కొంచెం కరెక్షన్కు గురవుతుంది. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ మనీ ఈజ్ రిప్లేసింగ్ బిగ్ ప్లేయర్స్ స్టాక్స్ మనీ. అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం, మనం కొనేసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. మనం కొనేసి మన ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది, పెరిగితే మనం అమ్ముకుని ప్రాఫిట్స్ తీసుకుంటాం, ఆ తర్వాత తగ్గితే అలా పెట్టుకొని చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు అమ్మిందంతా డిఐఎస్ కొంటే పర్వాలేదు, కానీ వాళ్ళు అమ్మిందంతా డిఐఎస్ కాకుండా స్మాల్ ఇన్వెస్టర్స్ కొంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అంటే దట్ డజంట్ ఆగర్ వెల్, దట్స్ నాట్ ఏ గుడ్ సిమ్టమ్.
దట్స్ నాట్ ఏ గుడ్ ఇండికేషన్. అది చరిత్ర చెప్పినటువంటి విషయం. అయితే ఎప్పటికప్పుడు మారిపోవచ్చు, ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు గతంలో జరిగింది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందని ఏం లేదు. బట్ ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే, నా అభిప్రాయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అగ్రెసివ్గా కొనకూడదు. ఇది అగ్రెసివ్గా కొనేటటువంటి కొనేసి పెట్టేసుకునేటటువంటి టైం కాదు అని అనిపిస్తున్నది. కొంచెం సైడ్ వేస్లో ఉండి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే మంచిదని అనిపిస్తుంది. అందుకని డబ్బులు మీ దగ్గర ఉంటే కూడా గబుక్కుని అది కొనేస్తాను ఇది కొనేస్తాను అనే ధోరణిలో వెళ్ళకండి. కొంత డబ్బులు ఉంచుకోండి, కొంచెం కొనుక్కోండి, పర్వాలేదు మీకు. అయితే ఎట్లాంటివి కొనుక్కోవాలంటే ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోతాయి, చాలా వరకు తగ్గి ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది అనిపిస్తే కొంచెం వెంచర్ చేయొచ్చు. అది కూడా మళ్ళీ తర్వాత తగ్గదనేం లేదు, కొంచెం వెయిట్ అండ్ వాచే. మనం కొనాలనుకున్నది ఒక 50% కొనుక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇంకా తగ్గితే మిగిలిన 50% దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎఫ్ఎస్ఎల్ చెప్పాను. ఎఫ్ఎస్ఎల్ టెక్నికల్గా ఏంటంటే కొంచెం బాటమ్ అవుట్ అయింది, కొద్దిగా రికవరీ మోడ్లోకి వస్తున్నది. ఫండమెంటల్స్ ఇంపార్టెంట్, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ ఇది అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. కొనేమని కాదు నేను చెప్పేది. ఐ డోంట్ మీన్ టు సే దట్ యూ షుడ్ బై, గో అండ్ బై, నో. అబ్జర్వేషన్లో పెట్టుకోండి. తర్వాత ఇంకోటి వాళ్ళది పేటిఎం వాళ్ళది ఒకటి చెప్పాను కదా నిన్న, కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఇంకొకటి ఈరోజు మరో స్క్రిప్ట్ చెప్తాను నేను, సీక్వెంట్ సైంటిఫిక్. మీరు స్టడీ చేయండి దీన్ని. ఇది కూడా బాటమ్ అవుట్ అయింది. నాకైతే 2018లో అనుకుంటాను కారు చౌకగా కొన్నాను అనిపిస్తున్నది. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కొద్దిగా కరెక్షన్ వచ్చింది. అప్పుడు 2018లో కరెక్షన్ వచ్చినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కొన్న వాటిల్లో ఇదొకటి. ఈ సీక్వెంట్ సైంటిఫిక్ నేను లెక్కేసుకోలేదు, కానీ బాగా ఎక్కువ క్వాంటిటీ కొనలేదు అనుకోండి, 5 to 10 times, మోర్ దెన్ 5 times ప్రాఫిట్ ఇచ్చింది, మోర్ దెన్ 5 times. అయితే గ్రాడ్యువల్గా కొంచెం అమ్మి చాలా వరకు ఒక 80% లేపేశాను. లక్కీగా 80% లేపేసిన తర్వాత తగ్గటం మొదలుపెట్టింది, గట్టిగా తగ్గటం మొదలుపెట్టింది, నేను పట్టించుకోలేదు. అయితే ఈ మధ్యకాలంలో నాకేమనిపించిందంటే కొద్దిగా బాటమ్ అవుట్ అయిందని అనిపించింది. ఫండమెంటల్స్ ఆర్ ఓకే, కంపెనీ ఫండమెంటల్స్ ఓకే. మనకు తెలియని లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయో మనం ఏం చేయలేము దానికి. బాహాటంగా మాత్రం, అపరెంట్గా మాత్రం, పేటెంట్గా ఏమీ లేవు, ఇష్యూస్ ఏం లేవు, ఫండమెంటల్స్ ఓకే. కొంచెం బాటమ్ అవుట్ అయిందని అనిపిస్తున్నది. అంటే ఇక్కడి నుంచి రికవరీ వస్తుందని. ఈరోజు ఎవరిదో బ్లాక్ డీల్ కూడా పెద్ద డీల్, ఎవరో పెద్ద క్వాంటిటీ అమ్మేశారు, ఎవరో కొనుక్కున్నారు అని. అంటే బ్లాక్ డీల్ అంటే ఓ పార్టీ అమ్ముతాడు, ఇంకో పార్టీ కొనుక్కుంటాడు పెద్ద క్వాంటిటీలో. ఇంకా స్టాక్ మార్కెట్లో ఏది చిల్లరగా అమ్ముకునే పరిస్థితి లేకుండా. అయితే స్టాక్ మార్కెట్కి చెప్పాలి అవన్నీ. సో ఇది కొంచెం బాటమ్ అవుట్ అయ్యింది, రికవర్ అవుతుందేమో అని అనిపిస్తుంది. నేను ఆ మధ్యన కొంచెం యావరేజ్ చేశాను, కొద్దిగా శాంపుల్గా కొంత క్వాంటిటీ యాడ్ చేశాను. అయితే ఇంకా కొంచెం యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే కొంచెం తగ్గుతుందేమో అని ఆలోచిస్తున్నాను. తగ్గితే కొంటానని, లేకపోతే చూస్తాను, ఏం పర్వాలేదు, ఆల్రెడీ ఉంది నా దగ్గర. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి టైంలో కొంచెం బాగా బాటమ్ అవుట్ అయినవి, తిరుగుముఖం పట్టినవి, అంటే కొద్దిగా రికవర్ అవుతున్నవి, అట్లాంటివి ట్రై చేసామనుకోండి, కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది. రేపొద్దున మార్కెట్ గప్పుకుని పడిపోతే కూడా ఇవి ఇంకా పెద్దగా తగ్గవు, ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి కదా. నెక్స్ట్ పడటం జరిగితే ఎక్కువగా పడకపోవచ్చు. ఆల్రెడీ బాగా పెరుగుతూ పీక్ వెళ్ళిపోయిన ఉన్నాయి చూడండి. ఏదైనా అబ్బో ఇది ఎంత పెరిగింది అంత పెరిగింది, పీక్లో ఉంది, బ్రహ్మాండంగా ఉంది అంటాను చూసారా. అట్లాంటివి కరెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ కరెక్షన్కి గురవుతాయి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది పీక్ లెవెల్లో. బాగా పెరిగినవి పెరిగి తగ్గి కొద్దిగా అక్కడక్కడే ఉన్నవనుకోండి, వాటిల్లో కొంచెం డౌన్వర్డ్ రిస్క్ తక్కువగా ఉంటుంది. అంతేగాని తగ్గదని ఏం లేదు, పడేటప్పుడు అన్నీ తగ్గుతాయి.
అది నేను చెప్పేది. అందుకని అట్లాంటివి చూసుకుని జాగ్రత్తగా కొనుక్కోండి, ఏది పడితే అది కొనుక్కోవద్దు. ఎందుకంటే ఇది కొనుక్కోవటానికి అంతగా గొప్ప మంచి టైం మాత్రం కాదు. చూద్దాం జనవరిలో. ఇప్పుడు ఈ డిసెంబర్లో ఏమీ మిరాకిల్స్ ఏం జరగవు, పెద్దగా పెరగకపోవచ్చు. ఈ న్యూస్ ఆ న్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒమిక్రాన్ ఇప్పటికీ ఇండియాలో 25 మందికి వచ్చిందని, అయితే సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయని. మైల్డ్గా సిమ్టమ్స్ ఉంటే ఏం కాదు కదా. ముఖ్యంగా ఇండియన్ పబ్లిక్ ఏంటంటే ఇమ్యూనిటీ మనకి బాగానే ఉంది. డెల్టా అదే సెకండ్ వేవ్లో వచ్చిన ప్రమాదం చాలా అతి భయంకరమైనది. సెకండ్ వేవ్లో వచ్చింది. మరి థర్డ్ వేవ్ అంటూ ఉంటే ఇక్కడ పెద్ద ఇంపాక్ట్ ఉండదేమో. ఉండకపోతే మంచిదే. అట్లా ఉండకపోతే మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ స్టాక్స్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ స్టాక్స్, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సినిమా థియేటర్స్కి సంబంధించినవి, తర్వాత హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి సంబంధించిన వాటిల్లో అంటే స్టార్ హోటల్స్ అట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రావెలింగ్ అది పెరుగుతుంది కదా, వస్తుంది కదా. ఒమిక్రాన్ భయం పోతే కొంచెం రియల్ ఎస్టేట్ కూడా బాగుండొచ్చు, బట్ చూడాలి. బట్ ఏదేమైనా కానీ కాషస్గా జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు, అలా పెట్టుకోండి. ఏదో కొద్దిగా చేయండి. అది కొత్త వాళ్ళకైతే నేను చెప్పాను కదా, కొత్త వాళ్ళకి వీడియో వస్తుంది, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి. కొత్త వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ రూట్లో వెళితే మంచిది. కొంత అమౌంట్ అయినా తీసి పార్షియల్గానైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మరి ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనే దానికి వీడియో పెడుతున్నాను నేను. యూ విల్ గెట్ ఇట్ మోస్ట్లీ సండే. అది కూడా చూడండి. కొత్త వాళ్ళు బెటర్. మరీ అగ్రెసివ్గా ఇంకా మార్కెట్ ఏం తిరుగులేదు, ఏదో 4 రోజులు తగ్గుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అని, ఓకే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడో చోట గండి కొడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. భయంకరంగా పడిపోకపోవచ్చు, కరెక్షన్ వస్తే చాలదా, అలా ఉండిపోతాయి మన స్టాక్స్ కదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీక్ అహెడ్ ఎట్లా ఉండొచ్చు అంటే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మామూలుగానే కొంచెం వీక్గానే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకును, ఐసిఐసిఐ బ్యాంకు ఇన్ పర్టికులర్ వాటిని జాగ్రత్తగా ఉతికేస్తున్నారు. అంటే పెరగకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు, పెరగనివ్వటం లేదు. ఆల్రెడీ కొంచెం బాగా తగ్గినవే. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లాంటివి చూడండి, పెరగనివ్వటం లేదు. బ్యాంక్స్లో ఇంకా సెల్లింగ్ వస్తుందా ఆశ్చర్యంగా ఉంది. వస్తుందేమో చూద్దాం. కొంచెం కరెక్షన్ వచ్చింది, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో, బాగా పడేసి మళ్ళీ లేపారు. కానీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కొంచెం వీక్నెస్ కనపడుతున్నది. అది నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చెక్ చేయాలి. నిఫ్టీ అయితే 50 days మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. మేక్ ఆర్ బ్రేక్ పొజిషనే, న్యూట్రల్గా ఉందని చెప్పాలి. నిఫ్టీ పొజిషన్ న్యూట్రల్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ కొంచెం వీక్గా ఉంది. నెక్స్ట్ వీకు ట్రేడింగ్ సరళిని బట్టి తెలుస్తుంది ఇంకా నిలుస్తుందా లేదా అని. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 3 days కొద్దిగా రికవర్ అయింది కదా, చక్కగా రికవర్ అయింది. బట్ ఈరోజు కూడా రికవర్ అయినట్టే లెక్క. ఎందుకంటే తగ్గి 100 పాయింట్లు పైగా తగ్గి నిఫ్టీ ఆల్మోస్ట్ దాదాపు అంతా రికవర్ అయింది. బట్ ఇది కంటిన్యూ అవుతుంది, రికవరీ కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతుంది అని చెప్పడానికి దాఖలాలు లేవు. న్యూట్రల్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వీకు పెరగచ్చు, ఇంప్రూవ్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ వీకులో కూడా కరెక్షన్ రావచ్చు. ఇతమితంగా క్లియర్గా చెప్పలేము, ఎందుకంటే న్యూట్రల్ పొజిషన్లో ఉంది. బుల్లిష్ అని చెప్పడానికి లేదు, బేరిష్ అని చెప్పడానికి లేదు. బెటర్ టు బీ కాషస్ అండ్ బెటర్ టు వాచ్. పెద్దగా ఏమీ చేయటానికి, ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఏమీ చేయటానికి లేదు, చేయవలసిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయండి, కొద్దిగా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి అంతే. ఇది తగ్గొచ్చు కూడా, అలా కాకుండా కొంచెం రికవర్ అవ్వచ్చు, లేదా కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ పడేస్తే అసలు ఎట్లా ఉంటుంది అనేది న్యూట్రల్ పొజిషన్లో చెప్పలేము. కాబట్టి కొంచెం కాషస్గా ఉండండి అంతే, అలర్ట్గా ఉండండి. ఇన్వెస్టర్స్ అయితే నేను చెప్పాను కదా మంత్రం,
బాటమ్ అవుట్ అయినటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిలో కొంచెం పెట్టండి, ఒక ఇన్స్టాల్మెంట్ పెట్టండి, ఒక ఇన్స్టాల్మెంట్ ఇంకా ఉంచుకోండి. ఇంకా ఫర్దర్ తగ్గితే రెండో ఇన్స్టాల్మెంట్ యాడ్ చేద్దరు కానీ, లేకపోతే పోనుండి వదిలేద్దరు కానీ. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అండి.